అక్క అంటే తల్లికి రెండో రూపం అంటారు. కాని కొన్ని బంధాలు కాలం గడిచిన తర్వాత దూరమవుతాయి. అలా ఒక రోజున చంద్రిక తల్లి శాంతమ్మ ఎంతో హడావిడి చేస్తూ, పెళ్లి చూపులకి అబ్బాయి వచ్చే టైం అయింది. హరిత, అక్కని రెడీ చేసుంచు. అలాగేనమ్మా. అలా హరిత వెళ్లి చంద్రికని రెడీ చేస్తుంది శాంతమ్మ చెప్పినట్టు. కాసేపటికే వినోద్ తన తల్లి సురేఖని వెంట పెట్టుకుని చంద్రికని చూడ్డానికొచ్చాడు. హరిత, అక్కని తీసుకురా. తీసుకొస్తున్నానమ్మా అని బెడ్రూమ్ నుండి అక్కని తీసుకొస్తుంది. వినోద్, సురేఖ చంద్రికని చూస్తారు. కాని వాళ్లకి చంద్రిక నచ్చలేదు. హరిత బాగా నచ్చుతుంది. శాంతమ్మ గారు, మాకు మీ చిన్న కూతురు హరిత నచ్చింది. మా వినోద్కి హరితనే మంచి జోడి. హరితని వినోద్కిచ్చి పెళ్లి చేస్తారా? అలా ఇలా సురేఖ గారు, పెద్ద కూతురికి పెళ్లి కాకుండా చిన్న కూతురికి పెళ్లెలా చేస్తాం? అంతలోని చంద్రిక, అమ్మా ఒకసారి లోపలికి రా. చంద్రిక అలా పిలవగానే శాంతమ్మ లోపలికి వెళ్తుంది. వాళ్ళకి నువ్వు నచ్చలేదని బాధపడుతున్నావా? వాళ్ళకి నువ్వు నచ్చకపోతే ఏమిటి? నీకు ఇంతకంటే గొప్ప ఇంటి సంబంధం తెచ్చి పెళ్లి చేస్తాను. నేను నచ్చకపోతే ఏంటమ్మా? చెల్లి నచ్చింది కదా. ఆ అబ్బాయి చాలా బాగున్నాడు. మళ్ళీ ఇలాంటి సంబంధం వస్తుందో లేదో. చెల్లికి వినోద్నిచ్చి పెళ్లి చేద్దాం. నీకు చేయకుండా హరితకు పెళ్లెలా చేయాలి చంద్రిక? నలుగురు 4 రకాలుగా అనుకుంటారు. పెద్దమ్మాయికి పెళ్లి చేయకుండా చిన్నదానికి పెళ్లి చేశారని. అమ్మా, రేపు మనం కష్టంలో ఉంటే ఆ నలుగురు వచ్చి అన్నం పెట్టరు కదా. ఎవరి కష్టం వాళ్లది. నలుగురు ఏమనుకుంటారోనని ఇంత మంచి సంబంధం ఎలా పోగొట్టుకుంటాం? అయితే ఇప్పుడేమంటావు చంద్రిక? హరితని ఆ అబ్బాయికిచ్చి పెళ్లి చేద్దాం. అలా కాదు చంద్రిక. అమ్మా, నువ్వింకేం మాట్లాడకుండా వాళ్ళకి ఓకే చెప్పమ్మా. సరే చంద్రిక అని సురేఖ వాళ్ల దగ్గరికి వెళ్ళింది. వదినా, మాకీ సంబంధం ఓకే. మీరు వదినా అంటుంటే నాకు వినడానికి చాలా బాగుంది. మరి ఎప్పుడు పెట్టుకుందాం వదిన ముహూర్తాలు? పంతులు గారిని అడిగి మీకు చెప్తాను వదినా. అలా వాళ్లు మాట్లాడుకుంటూ ఉంటే వినోద్ హరితని చూస్తూ సిగ్గుపడుతూ ఉంటాడు. అరే వినోద్, ఇంకా అమ్మాయిని చూసింది చాలు, వెళ్దామా? సరే అమ్మా. అలా వాళ్లు వెళ్ళిపోతారు. కొన్ని రోజులకే శాంతమ్మ మంచి ముహూర్తం చూసి వినోద్ హరితల పెళ్లి జరిపించింది. అంతే, ఇంకా హరిత పట్నం వెళ్ళిపోయింది. శాంతమ్మ చంద్రికతో, హరిత పట్నం వెళ్ళినందుకు నాకు సంతోషంగానే ఉంది. కానీ నీక్కూడా పెళ్ళైపోయుంటే బావుండేది. నా బాధ్యత కూడా తీరిపోయేది. అమ్మా, చెల్లి సంతోషంగా ఉంది కదా, అది చాలే. కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదని అంటారు కదా. నా పెళ్లి కూడా అంతే. ఎప్పుడు జరగాలో అప్పుడే జరుగుతుంది. అది కూడా నిజమే చంద్రిక అని అంటుంది. అలా హరిత పట్నానికి వెళ్ళిపోయాక ఆమె జీవితం మొత్తం మారిపోయింది. పెద్ద ఇల్లు, మినీ కార్, ఖరీదైన బట్టలు, గొప్ప పార్టీలు. ఆమె ఇప్పుడు ఒక హై సొసైటీ లేడీ అయిపోయింది. కానీ చంద్రిక మాత్రం అదే గ్రామంలో రోజూ కూలి పనులు చేస్తూ శాంతమ్మతో కలిసి జీవనం సాగిస్తోంది. ఒక రోజున వాళ్ళ ఊర్లోని సుధాకర్ చంద్రిక వాళ్ళ ఇంటికొస్తాడు. అత్తా, ఏంటల్లుడు ఇలా వచ్చావు? చంద్రికకి ఇంకెప్పుడు పెళ్లి చేస్తావు? మంచి సంబంధం కుదరడం లేదల్లుడు. అత్తా, నేనొక విషయం చెప్పాలా? చెప్పు బాబూ. అత్తా, నాకు చిన్నప్పటినుంచి చంద్రిక అంటే చాలా ఇష్టం. ఈ విషయం ఎన్ని రోజులు చెప్పడానికి చాలా భయపడ్డాను. ఏంటల్లుడు నువ్వు మాట్లాడేది? ఈ విషయం ముందే చెప్పొచ్చు కదా. ఎప్పుడో పెళ్లి చేసేదాన్ని. నీకంటే గొప్ప అల్లుడు దొరుకుతాడా? మీ ఇద్దరి జోడీ బావుంటుంది. అయితే ఈ నెలలోనే పెళ్లి చేసుకుంటాను. సరే అల్లుడు. అలా సుధాకర్ ఆ నెలలోనే చంద్రికని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లికి కూడా హరిత రాలేదు. ఎందుకంటే తనకిప్పుడు పట్నం జీవితం అలవాటైపోయింది. తనకి రిచ్ అన్న గర్వం పెరిగింది కనుక. పెళ్లికి చెల్లి రాలేదని ఎంతో బాధపడుతుంది చంద్రిక. ఏంటి చంద్రిక అలా బాధగా కూర్చున్నావు? నా చెల్లి పెళ్లైనప్పటినుంచి ఇంటికి కూడా రాలేదు. నా పెళ్లికి వస్తుందని ఎంతో ఆశగా ఎదురుచూశాను. కాని నా పెళ్లికి రాలేదు. చంద్రిక, ఏదైనా పనుండి రాలేదేమోలే. అంతదానికి నువ్వెందుకు బాధగా కూర్చున్నావు? వెళ్ళి ఇంట్లో పనిచేసుకో. అలాగేనండి. చాలా రోజులు గడుస్తున్నాయి. హరితకి ఒక బాబు పుడతాడు. చంద్రికకి ఒక పాప పుడుతుంది. కొన్ని రోజులకి సుధాకర్ ఒక అరుదైన జబ్బుతో చనిపోతాడు. చంద్రిక దగ్గరికి తల్లి శాంతమ్మ వచ్చింది. ఎంత కష్టం వచ్చింది తల్లి నీకు. ఇంత చిన్న వయసులోనే భర్త చనిపోయాడు. అంతా
ఇదంతా నా తలరాతమ్మా. ఇప్పుడు నేను నా కూతురుని ఎలా పోషించాలో ఏమిటో. నా దగ్గర కొన్ని డబ్బులున్నాయి, ఇవి తీసుకో అని తన దగ్గరున్న డబ్బులిచ్చి వెళ్ళిపోతుంది. కాలం గడిచింది. పిల్లలు పెరిగారు. ఒకరోజు చంద్రికకి తన చెల్లెల్ని చూడాలనిపించి భవ్యని తీసుకుని పట్నం వెళ్ళింది. పెద్ద బంగ్లా ముందు నిలబడి ఉంది. లోపల హరిత, వినోద్, తన కొడుకు హరీష్తో ఉన్నారు. బయట నిలబడిన అక్కని చూసి హరిత ఆశ్చర్యంతో, అక్క, ఏంటి చెప్పా పెట్టకుండా ఇలా వచ్చావు? చెప్తే రావాలో వద్దో చెప్తాను కదా. నిన్ను చూడాలనిపించింది చెల్లి, అందుకే వచ్చాను. చెల్లి, నువ్వెలాగూ రావు కదా పట్నం వదిలి. అందుకే నా కూతురు భవ్యని వెంట పెట్టుకుని నేనే ఇక్కడికొచ్చాను. అక్క, చూసావు కదా, వెళ్ళిపో. అదేంటి హరిత, అంత దూరం నుండి వస్తే ఇంట్లోకి కూడా పిలవ్వా? నువ్వు మా అక్కవని ఇక్కడెవరికైనా తెలిస్తే నా పరువు పోతుంది. నీ వాలకం చూసావా ఎలా ఉందో? అంతలోనే వినోద్ వస్తాడు. ఏంటి వదినా, చెప్పా పెట్టకుండా వచ్చారు? ఇలా వస్తే ఇలా? మా ఇంట్లో పని మనుషులు కూడా ఇలాంటి బట్టలు వేసుకోరు. ఏంటి వినోద్, ఎంతో దూరం నుండి మిమ్మల్ని చూడ్డానికి వస్తే ఇలా అవమానిస్తారా? మేము రమ్మని చెప్పామా? వినోద్ మాటలు చంద్రికకి బాధని కలిగించాయి. అదంతా చూసిన భవ్య చంద్రిక చేతిని గట్టిగా పట్టుకుంది. అమ్మా, ఇక్కడి నుండి మనం వెళ్ళిపోదాం. నిన్ను అలా అంటే నాకు చాలా బాధగా ఉంది. నేను బాగా చదివి పెద్దయ్యాక నిన్ను ఒక మంచి ఇంద్రభవనంలో ఉంచుతాను. అక్క, నీ కూతురు మంచి ఇంద్రభవనంలో ఉంచుతుందట. తినడానికి తిండి లేదు కానీ ఇంద్రభవనమట. అమ్మా, నాకు చాలా ఆకలిగా ఉంది. ఏమైనా తినిపించమ్మా. హరిత, మన పెడ్స్కి పెట్టే అన్నం కొంచెం మిగిలితే వీళ్ళకి పెట్టు. నాకు తిండి లేక నీ ఇంటికి రాలేదు చెల్లి. నిన్ను చూడాలనిపించి వచ్చాను. కానీ ఇక్కడ ఇన్ని అవమానాలు జరుగుతాయనుకోలేదు. నువ్వు పెళ్లి చేసుకుని పట్నం వచ్చాక చాలా మారిపోయావు చెల్లి. అంతలోనే వీడియో గేమ్స్ ఆడుకుంటూ హరిత కొడుకు హరీష్ అక్కడికొస్తాడు. మమ్మీ, ఎవరు వీళ్ళు? చంద్రిక హరీష్ని చూసి చాలా సంతోషపడుతుంది. నేను మీ పెద్దమ్మని బాబు. మరి ఎప్పుడూ చెప్పలేదు మమ్మీ తనకి అక్క ఉందని. బాబు, అది అక్క, నువ్విక్కడి నుంచి వెళ్ళిపో. ఇక్కడే ఉంటే నా కొడుకుని మీ పల్లెటూరులాగా మార్చేటట్టున్నావు. వదినా, ఈ బట్టలతో మా ఇంటికి రావద్దు. మీతో ఇంతసేపు మాట్లాడటమే చాలా గొప్ప. హరిత, హరీష్ని తీసుకుని లోపలికి రా. హరిత హరీష్ని తీసుకుని లోపలికి వెళ్ళింది. రాత్రయింది. చంద్రికకి ఎక్కడ ఉండాలో అర్థం కాలేదు. భవ్యని తీసుకుని బస్టాప్కి వెళ్ళింది. అమ్మా, నాకు ఆకలేస్తోంది. భవ్య, ఇక్కడే ఉండు, నీకేదైనా తీసుకొస్తాను అని పక్కనే ఉన్న కొట్టులో ఒక బ్రెడ్ ప్యాకెట్ తెచ్చింది. చిట్టి తల్లి, ఈ రోజుకి ఇది తిను. మన ఊరికి వెళ్ళగానే నీకు కావాల్సింది చేసి పెడతాను. సరే అమ్మా. అలా రాత్రంతా బస్టాప్లోనే పడుకుని చలిలో వణుకుతూ ఉండిపోయిన చంద్రిక భవ్యకి తన చీరను కప్పి నిద్రపుచ్చింది. ఉదయాన్నే లేచి వాళ్ల ఊరి బస్ ఎక్కి ఇంటికి వెళ్ళిపోయారు. చంద్రికకి మాత్రం తన చెల్లి చేసిన అవమానమే గుర్తొస్తూ పనికి కూడా వెళ్లకుండా ఇంట్లోనే ఉంది. అమ్మా, పిన్ని మాటలకి బాధపడే కదా నువ్వు పనికి వెళ్ళలేదు. నువ్వు చిన్నదానివైనా అన్నీ అర్థమవుతాయి చిట్టి తల్లి అని అంటుంది. అలా రోజులు గడుస్తున్నాయి. చంద్రిక పని చేసుకుంటూ తన కూతురిని చదివిస్తుంది. అలా ఒక రోజున వినోద్ బిజినెస్లో లాస్ అయి ఉన్న డబ్బు మొత్తం పోగొట్టుకున్నాడు. ఇప్పుడు వినోద్ కుటుంబం రోడ్డుకి చేరింది. తినడానికి తిండి లేక హరిత తన కొడుకుతో భర్తతో అక్క దగ్గరకొస్తుంది. చంద్రిక హరితని చూసి, రండి వినోద్, హరిత అనగానే ఇంట్లోకి వచ్చారు. వచ్చి వాళ్ల బిజినెస్ లాస్ గురించి చెప్తారు. కాని చంద్రిక మాత్రం వాళ్లని ఏమనలేదు. హరిత, వినోద్, మీరేం బాధపడకండి. ఇక్కడే ఉండి ఏదైనా పని చేసుకోండి. వదినా, మమ్మల్ని క్షమించు. డబ్బుందన్న అహంకారంతో మిమ్మల్ని చాలా అవమానించాం. మేమన్ని చేసినా అన్నీ పోగొట్టుకుని మీ ఇంటికొస్తే మమ్మల్ని ఒక్క మాట కూడా అనలేదు. నువ్వు చాలా గొప్పదానివి. డబ్బు ముఖ్యం కాదు వినోద్, బంధాలు ముఖ్యం. డబ్బు ఈ రోజు ఉంటుంది, రేపు పోతుంది. కానీ మనిషి ఒక్కసారి పోతే మళ్ళీ తిరిగి రాడు కదా. నువ్వు చెప్పింది నిజమక్క. అలా వాళ్లందరూ కలిసి ఎలాంటి కలహాలు లేకుండా ఒకే ఇంట్లో సంతోషంగా జీవించారు. మారేపల్లి అనే గ్రామంలో నలుపు రంగు ఉన్న చంద్రిక
తెలుపు రంగు ఉన్న హరిత అనే ఇద్దరు సవతి అక్కా చెల్లెళ్ళు ఉండేవారు. చంద్రిక తల్లి చిన్నప్పుడే చనిపోవటంతో చంద్రిక వాళ్ళ నాన్న శేఖర్ మరో పెళ్లి చేసుకున్నాడు. శేఖర్ రెండవ భార్య సురేఖ చంద్రికని చాలా హింసించేది. శేఖర్ ఉన్నప్పుడు చంద్రికని ఒకలాగా, శేఖర్ లేనప్పుడు మరోలాగా చూసుకునేది. సురేఖ కూతురు హరిత అందంగా ఉంటుందని తనతో ఎలాంటి పనులు చేయించేది కాదు. ఒకరోజున శేఖర్ పనికి వెళ్తూ, నేను పనికెళ్లే టైం అయింది. సురేఖ, నేను వెళ్ళొస్తాను. నువ్వు కూతుర్లను తీసుకుని కట్టెలకెళ్ళు. అలాగేనండి, హరితని తీసుకెళ్తాలే. చంద్రిక ఇంట్లోనే ఉంటది. చంద్రిక ఎండకు తట్టుకోలేదు. హరిత ఏ పనైనా చేసుద్ది. చంద్రిక చేయలేదుగా. అదేంటి సురేఖ, అలా చెయ్యొద్దు. ఇద్దరినీ తీసుకెళ్ళు. సరేనండి. అలా శేఖర్ బయలుదేరాడు. మార్గ మధ్యలో తన మనసులో ఇలా అనుకుంటాడు, చంద్రిక నా ముందు భార్య కూతురైనా కూడా సురేఖ ఎలాంటి భేదం చూపకుండా చాలా బాగా చూసుకుంటుంది. నేను ఎంత అదృష్టం చేసుకున్నానో ఇలాంటి అర్థం చేసుకునే భార్య వచ్చింది. చంద్రికని సవతి తల్లిలాగా కాకుండా కన్న తల్లిలాగా చూసుకుంటుంది. అలా తన భార్యని మనసులోనే అనుకుంటూ వెళ్ళిపోతాడు. శేఖర్ వెళ్ళగానే, ఓసే చంద్రిక, పిన్ని వస్తున్నాను పిన్ని అని ఇంట్లో ఉన్న చంద్రిక వాళ్ళ పిన్ని దగ్గరికొచ్చింది. నీ వల్లే ఇట మీ నాన్న దగ్గర అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది. ఈ ఆస్తి కోసమే నేను మీ నాన్నని పెళ్లి చేసుకున్నా. ఆస్తి నా చేతుల్లోకి రాగానే మీ దారి మీది, మా దారి మాది. అలా అనొద్దు పిన్ని. నా వల్ల ఇబ్బంది అనిపిస్తే నేనే ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను. మా నాన్నని మాత్రం మీరే చూసుకోండి. ముందే చెల్లికి నాన్నంటే చాలా ఇష్టం. అలా అనగానే సురేఖ, ఎందుకే హరితని అడ్డు పెట్టుకుని మా ఇద్దరి మాటలు మాట్లాడుతున్నావు? హరితని వాళ్ళ నాన్న నుండి ఎట్ట దూరం చేయాలో నాకు బాగా తెలుసు అని కోపంగా అంటుంది. అంతలోనే అక్కడికి హరిత వచ్చింది. ఏంటమ్మా ఉదయాన్నే నలుపక్కతో మాట్లాడుతున్నావు? అక్కతో మాట్లాడితే ఆ నలుపు రంగు మనకు అంటుకుంటుంది. నిజమే హరిత. చంద్రిక, ఇంట్లో కట్లు అయిపోయాయి. అడవికి నువ్వు వెళ్ళి కట్లు తీసుకురా. సరే పిన్ని. అలా చంద్రికను కట్టెలకు పంపించి ఇంట్లో చంద్రిక గురించి ముచ్చట్లు పెట్టుకుంటారు. అలా నడుచుకుంటూ చంద్రిక కట్టెల కోసం అడవికి వెళ్ళింది. చంద్రిక తన తల్లిని తలుచుకుంటూ, ఎందుకమ్మా నన్ను ఒంటరిని చేసి వెళ్ళిపోయావు? నాన్న నా కోసమని ఇంకో పెళ్లి చేసుకున్నాడు. కానీ నా సవతి తల్లి నాన్నున్నప్పుడు ఒకలాగా, నాన్న లేనప్పుడు ఒకలాగా చూసుకుంటుంది అంటూ ఏడ్చుకుంటూ అక్కడ కింద పడున్న కట్టెల్ని తీసుకుని కట్టెల్ని కట్టుకుని ఇంటికి వెళ్తుంది. ఏంటక్క, కొన్ని కట్టెలు మాత్రమే తీసుకొచ్చావు? అడవిలో కొన్ని కట్టెలు మాత్రమే కింద పడి ఉన్నాయి చెల్లి. అంటే కింద పడిన కట్టెలు మాత్రమే తెస్తావా? చెట్లను కొట్టి కట్టెలు తీసుకురాలేవా? చెట్లను కొట్టకూడదు కదా చెల్లి. నేను ఆ తప్పు చేయలేను. నాకు బాగా ఆకలేస్తుంది. వెళ్ళి వంట చేసి తగలడు. చేస్తాను చెల్లి. అలా చంద్రిక వంట చేస్తుంటే సురేఖ, హరిత మాత్రం టీవీ చూసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. అమ్మా, నాన్నొచ్చే టైం అయింది. నువ్వెళ్ళి వంటగదికి. అలా చెప్పగానే సురేఖ వంటగదికి వెళ్లి చంద్రికను వెళ్లి పడుకోమంటుంది. చంద్రిక ఏమీ మాట్లాడకుండా వెళ్లి పడుకుంటుంది. అంతలోనే శేఖర్ పని నుండి ఇంటికొచ్చాడు. శేఖర్ ఇంటికి రాగానే వంటగదిలో హరిత, సురేఖ పనిచేస్తూ కనిపించారు. ఏంటి సురేఖ, చంద్రిక కనిపించటం లేదు? పడుకోనుందండి. మీరు పనులు చేస్తుంటే తనకి నిద్ర ఎలా వస్తుంది? అలా అంటూ చంద్రిక దగ్గరికి వెళ్ళాడు. ఏంటి చంద్రిక, నీకంటే చిన్నదైన హరిత పనిచేస్తుంటే నువ్వేంటి పడుకున్నావు? చంద్రిక ఏమీ మాట్లాడకుండా తన పిన్ని వైపు చూసింది. శేఖర్కి చంద్రిక మౌనంగా ఉండటం వల్ల మరింత కోపం వచ్చింది. అలా రోజులు గడుస్తున్న కొద్దీ ఇద్దరూ మరింత బాధ పెట్టసాగారు. ఒకరోజున సురేఖ, చంద్రిక, ఇంట్లో నీళ్ళు లేవు, చెరువుకి నీళ్ళు తీసుకురా. అలాగే పిన్ని, తెస్తాను. చంద్రిక నీటి కోసం బయలుదేరింది. మార్గం మధ్యలో చంద్రికను శేఖర్ స్నేహితుడు అరవింద్ కలిశాడు. ఏంటి చంద్రిక, ఎలా ఉన్నావు? బాగున్నాను అంకుల్. మీరెలా ఉన్నారు? బావున్నాను తల్లి. ఏంటి ఒక్కదానివే చెరువు వైపు వెళ్తున్నావు? హరితని తోడుగా తెచ్చుకోవచ్చు కదా. అప్పుడు చంద్రిక ఏడుస్తూ సవతి తల్లి పెడుతున్న టార్చర్ గురించి చెప్పింది. నా సవతి తల్లి బాగా చూసుకుంటుందని మా నాన్న సంతోషంగా ఉన్నాడు. కానీ ఈ విషయాలన్నీ తెలిస్తే మా నాన్న గుండె తట్టుకోలేదు. మీరు కూడా ఇవన్నీ మా నాన్నతో చెప్పకండి అంకుల్. ఇలా ఎన్ని రోజులు వాళ్ళు పెట్టే టార్చర్ అనుభవిస్తావు తల్లి? శేఖర్కి ఈ విషయం గురించి చెప్తాను. చెప్పకండి అంకుల్. మా నాన్న బాధపడితే నేను చూడలేను. నాన్నకి హరిత అంటే ఇష్టం. ఈ విషయం తెలిస్తే మా పిన్ని హరితని నాన్నకి దూరం చేస్తుంది. దయచేసి
ఈ విషయం ఎవరితో చెప్పకండి. సరే చంద్రిక అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అరవింద్. చంద్రిక కూడా చెరువు నుండి నీళ్లు తీసుకుని ఇంటికి వెళ్ళిపోయింది. ఏంటే చంద్రిక ఎంతసేపు? నేల కోసం వెళ్ళావా లేకపోతే ఎవరి కోసమైనా వెళ్ళావా? నీటి కోసమే వెళ్ళాను పిన్ని. మార్గం మధ్యలో అరవింద్ అంకులు కనిపిస్తే మాట్లాడాను, అందుకే కొంచెం ఆలస్యమైంది. అంతలోనే హరిత అక్కడికి వచ్చింది. లేదమ్మా, రోజు రోజుకి అక్క దారి తప్పుతుంది. అరవింద్ అంకులతో మాట్లాడిందో లేదా ఇంకెవరితోనైనా మాట్లాడిందో. ఒకవేళ నువ్వు నిజంగానే అరవింద్ అంకులతో మాట్లాడినా మా గురించి చెడుగా చెప్పినా ఇంట్లో నుండి బయటికి పంపిస్తాం. నాన్నకు కూడా ఎలాగో నీ మీద కోపంగా ఉంది. చంద్రిక తల వంచి నిశ్శబ్దంగా నిలబడింది. కాని మనసులో మాత్రం తన తల్లిని తలుచుకుంటోంది. అమ్మా, ఈ విషయాలన్నీ నాన్నకి చెప్పలేను. చెప్తే ఎలాంటి సమస్యలు వస్తాయో నాకు అర్థం కావడం లేదమ్మా అని వాళ్ళ అమ్మని తలుచుకుంటూ ఏడుస్తుంది చంద్రిక. ఒకరోజున శేఖర్ పని దగ్గర అరవింద్ కలుస్తాడు. ఏంట్రా శేఖర్, ఎలా ఉన్నావు? నాకేంట్రా, అర్థం చేసుకునే భార్య దొరికింది. నేను బావున్నాను. అర్థం చేసుకునే భార్య? నువ్వు వెళ్ళాక నీ భార్య ఏం చేస్తుందో నీకు తెలుసా? చంద్రికతో పనులన్నీ చేపించి నీ దగ్గర మాత్రం తాను పనులు చేస్తున్నట్లు చెప్తుంది. తనలా చెయ్యదురా. అయినా నీకు ఇవన్నీ ఎవరు చెప్పారు? అప్పుడు చంద్రిక చెప్పిన విషయాలన్నీ చెప్తాడు అరవింద్. ఇప్పటికైనా నా కళ్ళు తెరిపించావురా. నేను కూడా చంద్రిక మీద చాలా కోప్పడ్డాను. పాపం, లోపల చంద్రిక ఎంత బాధ అనుభవిస్తుందో, ఇన్నేళ్ల నుంచి ఎంత నరకం చూస్తుందో. నిజాలు తెలుసుకున్న శేఖర్కి చాలా బాధ అనిపిస్తుంది. వెంటనే చంద్రిక దగ్గరికి వెళ్ళాడు. అమ్మా చంద్రిక, క్షమించు తల్లి. నేను మరొక పెళ్లి చేసుకుని చాలా పెద్ద తప్పు చేశాను. నువ్వు తల్లి లేకుండా బ్రతకొద్దని మరొక పెళ్లి చేసుకున్నాను. అంతేగాని నేను లేనప్పుడు ఇన్ని జరుగుతున్నాయని అర్థం చేసుకోలేకపోయాను. చంద్రిక ఆశ్చర్యంగా చూస్తుంది. ఇవన్నీ మీకెవరు చెప్పారు నాన్నా? నా స్నేహితుడు అరవింద్ చెప్పాడు తల్లి. ఎవరో చెప్తే నా కూతురి బాధ తెలుసుకోవాల్సి వస్తుంది. చెప్పాలనే అనుకున్నాను నాన్న, కానీ దీనివల్ల ఏమైనా సమస్యలు వస్తాయని నీకు ఈ విషయం గురించి చెప్పలేదు. గోడచాటు నుండి ఇవన్నీ సురేఖ వింటుంది. మీకు కూడా తెలిసిపోయిందా? ఇప్పుడిద్దరు ఒకటయ్యారా? సురేఖ, నువ్వింతలా నా కూతుర్ని బాధ పెట్టావని తెలీదు. తెలిస్తే నిన్ను ఎప్పుడో వదిలేసేవాణ్ణి. అంతలోనే హరిత, నాన్న, అమ్మనెందుకు వదిలేస్తారు? అమ్మ ఏం చేసిందని? నీకు తెలీదు హరిత, నువ్వు ఊరుకో. మీరు నన్ను వదిలేసేదేంటి? నేనే మిమ్మల్ని వదిలేస్తాను. అమ్మా, మనం ఇక్కడే ఉందాం. నాన్నను విడిచి నేను ఉండలేను. మీరిక్కడే ఉండండి పిన్ని, నేనే వెళ్ళిపోతాను. అలా ఒకరినొకరు మాటలనుకుంటారు. కొద్దిసేపటికి శేఖర్ చేసేదేమీ లేక హరితని దూరం చేసుకోలేక దిగాలుగా పెరట్లోకి వెళ్ళిపోతాడు. చూసావా, నాన్న నన్ను వదిలి ఉండలేడు. నాన్నకి నేనంటే చాలా ఇష్టం. ఎందుకంటే నీకంటే నేనే అందంగా ఉంటాను కాబట్టి అని వెక్కిరిస్తుంది. ఇక ఆ రోజు నుండి హరిత చంద్రికని ఏడిపించటం ఇంకా ఎక్కువైపోయింది. చంద్రిక అందంగా ఉండదని, హరితే అందంగా ఉంటుందని ఎంతో మురిసిపోయేది. ఒకరోజున చంద్రిక అడవికి కట్టెల కోసం వెళ్ళింది. ఇంట్లో ఎవ్వరూ లేరు. హరిత మాత్రమే ఉంది. ఇంట్లో నుంచి అకస్మాత్తుగా పొగలు రావటం మొదలైంది. మొదట హరిత గమనించలేదు. తర్వాత పొగల్ని గమనించి, ఏంటి పొగలు? అసలేమైంది అంటూ వెళ్లి చూస్తుంది. ఇల్లు మొత్తం మంటలతో ఉంది. ఇంట్లో ఎవరూ లేరు. హరిత భయపడుతూ, కాపాడండి, కాపాడండి అని గట్టిగా అరిచింది. చుట్టుపక్కల వాళ్ళు ఆ అరుపులు విని వచ్చారు. కాని హరితని కాపాడ్డానికి ఎవ్వరూ ముందుకు రాలేదు. ఎందుకంటే ఆ మంటల్లో వాళ్ళ ప్రాణాలు ఎక్కడ పోతాయోనని భయపడ్డారు. కొద్దిసేపటి తర్వాత కట్టెలకు వెళ్లిన చంద్రిక ఇంటికొచ్చింది. చుట్టూ అంతమంది జనాలని చూసి భయపడిపోయింది. అప్పుడు తెలుస్తుంది తన చెల్లెలు మంటల్లో చిక్కుకుందని. అక్కని చూసిన హరిత, అక్క, నన్ను కాపాడక్క అని ఏడుస్తూ గట్టిగా అరిచింది. ఆ మాటలు విన్న చంద్రిక వెంటనే తన చెల్లెల్ని కాపాడాలని అందరినీ వాళ్ళ ఇంటి మీద నీళ్లు పొయ్యమని అడిగింది. ఊరి జనాలంతా కలిసి నీళ్లు పోసి మంటలు ఆపారు. అప్పటికే హరిత ముఖం మంటల్లో కాలిపోయి నల్లగా మారిపోయింది. చంద్రిక హరితని వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్ళింది. కొన్ని రోజులకి హరిత కోలుకుంటుంది. అద్దంలో నల్లగా మారిన తన ముఖం చూసుకుని చాలా బాధపడుతుంది. అక్క, నేను చాలా పెద్ద తప్పు చేశాను. నువ్వు నల్లగా ఉన్నావని నిన్ను చాలా బాధ పెట్టాను. నన్ను క్షమించక్క. ఇక నుండి నిన్ను బాధ పెట్టను. మన మధ్య ఈ క్షమాపణలు ఎందుకు చెల్లి? నువ్వు బాధపడకుండా సంతోషంగా ఉండు. సవతి తల్లి సురేఖలో కూడా ఈ సంఘటన జరిగిన తర్వాత చాలా మార్పొస్తుంది. చంద్రికని హరితని ఎలా చూసుకుంటుందో అలాగే చూసుకోవటం మొదలుపెడుతుంది. ఈ కథ ద్వారా మనం ఒక నీతిని తెలుసుకోవాలి. తేడాలు చూపే కన్ను కన్నా త్యాగం చేసే మనసే గొప్పది. రంగు రూపం కాదు, గుణమే నిజమైన వ్యక్తిత్వాన్ని చూపిస్తుంది అని. ఇది వాల్టి కథ.
మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.